రాజసుధా ఛానల్కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలెన్నో మనం తెలుసుకుంటున్నాం. అనేక ధర్మపరమైన సందేహాలకు పెద్దలు చెప్పిన శాస్త్రీయపరమైన సమాధానాలు ఎన్నో మీకు అందిస్తున్నాను. మరి ఈరోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే జనవరి అయితే ఎవరైతే ఏ డేట్లో అయినా ఒకటో డేట్ కానీ రెండో 1 నెంబర్ కానీ 2 నెంబర్ కానీ 3 నెంబర్ కానీ 4 నెంబర్ కానీ 5 నెంబర్ కానీ 6, 7, 8, 9 అంటే మరి 10 అయినా కానీ 1 అయిపోతుంది. అలా జనవరిలో ఓవరాల్గా మనం జనరల్గా చూసుకున్నట్టయితే జనవరి మంత్లో పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయి, మరి ఏ రంగంలోకి వెళ్తే వాళ్ళు రాణిస్తారు, వాళ్ళకి అదృష్టం వాళ్ళ జీవితంలో ఎంత మేరకు ఉంటుంది, లక్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. సాధారణంగా జనవరిలో పుట్టిన వాళ్ళు చాలా వరకు స్టార్టింగ్ ట్రబుల్ ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా కూడా మంత్ ఆఫ్ జాన్లో జన్మించిన వాళ్ళకి స్టార్టింగ్ ట్రబుల్ ఎక్కువగా ఉంటుంది. దేనికైనా కూడా వాళ్ళు కొంత అలవాటు పడిన తర్వాత ఆ పనిని చక్కగా చేస్తూ ఉంటారు. ఆ లక్షణం ఒకటి ఉంటుంది. జనవరిలో పుట్టిన వాళ్ళు సాధారణంగా ఎక్కువ దయాగుణం కలిగి ఉంటారు. ఎవరైనా తమ బాధని సిచ్యువేషన్ని వాళ్ళకి చెప్తే ఇట్టే దాన్ని అర్థం చేసుకొని వాళ్ళకి చేతనైన సహాయం వాళ్ళు చేయాలని అనుకుంటారట. మరి ఇంత మంచి లక్షణము జనవరిలో పుట్టిన వాళ్ళకి ఉంటుంది. అలాగే మరొక మంచి లక్షణం అని మనం చెప్పుకోవచ్చు, చాలా మందికి పేదవారికి సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. తర్వాత జనవరిలో పుట్టిన వాళ్ళు మరొక ముఖ్య లక్షణం ఏంటి ఉంటుందంటే స్టార్టింగ్ ట్రబుల్ అని చెప్పుకున్నాం. అలాగే ఏదైనా స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని ఆపకుండా కొనసాగిస్తారట. కానీ మొదలు పెట్టడానికి వాళ్ళు చాలా సమయాన్ని తీసుకుంటారు. మరి జనవరిలో పుట్టిన వారికి సాధారణంగా అనారోగ్య సమస్యలు మనం తీసుకున్నట్టయితే కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అలాగే స్టమక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. స్టమక్ ప్రాబ్లమ్స్లో వాళ్ళకి ఎక్కువగా కొంచెం ఒక 30 years దాటితే కొంతమందిలో నేను అబ్జర్వ్ చేశాను 25 yearsకి కొంచెం పొట్ట ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట. అంటే గ్యాస్ ట్రబుల్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ మంత్ ఆఫ్ జాన్లో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇంకొక విషయం, జనవరిలో పుట్టిన వాళ్ళు అతి సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. అంటే బయటికి వాళ్ళ భావాలు చాలా ఓపెన్గా ఇలా కనిపించవు, కానీ ప్రతి ఫీలింగ్ని మనసులో ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ కూడా మనసులోనే ఉంటాయి. వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది చాలా లేట్గా చేస్తుంటారండి. ఇది మీకు చాలా పెద్ద మైనస్ పాయింట్. ఇది అందరూ కూడా మీరు కరెక్ట్ చేసుకొని మీ భావాలు ఎప్పటికప్పుడు ఎదుటి వారికి వ్యక్తపరచడం వల్ల మీకు వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ని మీరు ఓవర్కమ్ చేయొచ్చు. అయితే ముఖ్యంగా మంత్ ఆఫ్ జనవరిలో పుట్టిన వాళ్ళు వృత్తులు ఎందులో వెళ్తే బాగుంటుంది మనం చూసుకున్నట్టయితే ప్రొఫెషన్ పరంగా చూసుకున్నట్టయితే చాలా వరకు ఆయిల్ బిజినెసెస్ చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నవాళ్ళు, అలాగే స్పోర్ట్స్ రంగాల్లో ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. మరి ఎక్కువగా మీకు యోగించేది స్లో అండ్ స్టడీలో మీ కెరియర్ వెళ్తుంది కాబట్టి స్టార్టింగ్లో మీకు ఏ అబ్స్ట్రక్షన్స్ వచ్చినా మీరు అస్సలు కంగారు పడద్దు. చాలా నిదానంగా ఓపికగా ముందుకెళ్ళండి. చక్కగా మీరు లైఫ్లో చక్కగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి జనవరిలో పుట్టిన వాళ్ళకి లక్కీ కలర్స్ ఏంటో కూడా తెలుసుకుందామా. చాలా వరకు బ్లూ కలర్ షేడ్స్లో మీరు చాలా అందంగా కనిపిస్తారు. అలాగే వైట్ కలర్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా బ్లూ కలర్ కానీ వైట్ కలర్ షేడ్స్ మీరు ఎక్కువగా వేసుకోండి. స్టార్టింగ్ ట్రబుల్ ఎక్కువగా ఉంటుంది. స్టార్టింగ్లో ఏది సక్సెస్ అవుతుంది మీ లైఫ్లో, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్లో మీరు సక్సెస్ అవుతారు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి మంత్ జనవరిలో పుట్టిన వాళ్ళు. సో మీరు ఎక్కువగా పూజించాల్సిన దైవం లక్కీ గాడ్ కూడా ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని కానీ శివుడిని కానీ పూజిస్తే మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. అలాగే శనీశ్వరుని ఆరాధన కూడా శనివారం చేయండి. ఇవన్నీ మీరు పాటించినట్టయితే ముఖ్యంగా స్టాక్డ్ ఐటమ్స్ ఎవరు తినద్దు. స్టమక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి, బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది. మీరు ఈ అంశాన్ని గుర్తుకు పెట్టుకొని ముందుకెళ్ళండి. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ని. మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీక్షించండి రాజసుధా ఛానల్.